వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో మొదటి అంశం ఏమిటి అనగా ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని మనకు ఒక కరెంట్ న్యూస్ అనేది రావడం జరిగింది. అంటే ఆర్బీఐ ప్రకటించిన నివేదిక ప్రకారం ఆర్బీఐ గవర్నర్ అయిన సంజయ్ మల్హోత్రా ఎవరు సార్ అంటే సంజయ్ మల్హోత్రా గారు త్వరలో ఆ భారతదేశం అనేది ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది అని ప్రకటించారు. అంటే ప్రజెంట్ భారతదేశం ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగడం జరుగుతుంది. అయితే ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో ఉన్న ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏది ఉంది సార్ అంటే మనకి యుఎస్ఏ రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా ఏది సార్ అంటే చైనా. అండ్ థర్డ్ వన్ ఏది సార్ అంటే జర్మనీ. అండ్ ఫోర్త్ ప్లేస్ లో భారతదేశం అనేది ఉండడం జరుగుతుంది. భారతదేశం ఐదవ స్థానంలో జపాన్ అనే దేశం ఉండడం జరుగుతుంది. మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. అంటే త్వరలో భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది అని ఆర్బీఐ గవర్నర్ అయిన సంజయ్ మల్హోత్రా గారు ప్రకటించారు. అంటే ప్రజెంట్ స్థానం ఎన్నవ స్థానంలో ఉంది సార్ అంటే నాలుగవ పెద్దదిగా భారతదేశం అనేది రాబడడం జరుగుతుంది. అంటే త్వరలో 2026-27 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది. అండ్ ఈ ఆర్బీఐ గురించి అంటే మనకి ఇటీవల 2 days బ్యాక్ మన కరెంట్ న్యూస్ లో కూడా చూసాం. ఏంటి సార్ అంటే ఆర్బీఐ యొక్క ప్రెసిడెంట్ గతంలో పనిచేసిన ఆర్బీఐ గవర్నర్ ఎవరు సార్ అంటే ఉర్జిత్ పటేల్ గారు ఎవరైతే ఉన్నారో ఇతను ఇటీవల ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జనరల్ గా నియమితులు అవ్వడం జరుగుతుంది. అంటే వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తున్న ఈ ఐఎంఎఫ్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జనరల్ గా ఎవరు సార్ అంటే ఉర్జిత్ పటేల్ గారు ఇవ్వడం జరిగింది. కానీ లింకప్ చేసుకున్నా చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. అండ్ ఇంకో అంశం ఏంటి సార్ అంటే ఇటీవల ఆర్బీఐ తన యొక్క రెపో రేట్ ఏదైతే ఉంటుందో ఈ రెపో రేట్ సంబంధించి ఇటీవల ఏం చేసింది సార్ అంటే 50 బేసిక్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తగ్గించడం జరిగింది. అంటే ఆర్బీఐ 50 బేసిక్ పాయింట్లు తగ్గించి ప్రెసెంట్ ఆర్బీఐ యొక్క రెపో రేట్ అనేది ఎంత ఉంది సార్ అని చూసుకున్నట్లయితే 5.50 అనేది మనకి ప్రెసెంట్ ఆర్బీఐ యొక్క రెపో రేట్ అనేది కొనసాగడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి అన్న. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మాత్రం 100% పడడానికి ఛాన్సెస్ ఉన్నది. అంటే ఎకానమీ కరెంట్ న్యూస్ లో ఏదైతే ఎకానమీ ఉంటుందో ఈ ఎకానమీ కరెంట్ న్యూస్ లో ఇది పడడానికి ఛాన్సెస్ ఉండడం జరుగుతుంది. దీంతో పాటు ఆర్ఎస్ అకాడమీకి సంబంధించి లాంగ్ టర్మ్ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ బ్యాచ్ అండ్ గ్రూప్ 2 లాంగ్ టర్మ్ బ్యాచ్ కూడా ఆర్ఎస్ అకాడమీలో ప్రారంభం అవ్వడం జరిగింది. అండ్ దాంతో పాటు మన ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో గరుడ టెస్ట్ సిరీస్ ని కూడా ఆర్ఆర్బి గ్రూప్ డి కి సంబంధించి కూడా అందించడం జరుగుతుంది. మేము ఏదైతే కరెంట్ అఫైర్ చెబుతున్నామో ఈ కరెంట్ అఫైర్ మీకు పీడిఎఫ్ రూపంలో కావాలి అనుకుంటే మీరు ఆర్ఎస్ అకాడమీ అనే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీకు దాంట్లో మేము ఏదైతే క్లాస్ చెప్తున్నామో దానికి సంబంధించిన పీడిఎఫ్ ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదానన్న. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది సార్ అంటే ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినది అన్న మనకి. అయితే ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఏదైతే మనకి దుమ్ము ధూళి ఈ వాయు కాలుష్యం వలన మనిషి యొక్క జీవిత పరిమాణం అంటే మనిషి యొక్క లైఫ్ టైం అనేది తగ్గిపోతుంది అని ప్రకటించడం జరుగుతుంది మనకి ఇది అన్న. అయితే దీనిని ఎవరు ప్రకటించారు సార్ అంటే చిలీ దేశానికి చెందిన
ఏది సార్ అంటే చిలీ దేశానికి చెందిన ఒక యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ పేరు ఏంటి సార్ అంటే ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్. ఏది సార్ అంటే ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీని ద్వారా సగటున భారతదేశంలో 3.5 సంవత్సరాల ఓకేనా 3.5 సంవత్సరాల వయస్సును కోల్పోవడం జరుగుతుంది అని చెప్పారు. అండ్ దీంట్లో భాగంగా ఏదైతే దేశ రాజధాని అయిన ఢిల్లీ ఉంటుందో ఈ ఢిల్లీలో ఏకంగా 8.2 సంవత్సరాల వయస్సును లాస్ అవ్వడం జరుగుతుంది అని ప్రకటించారు. దీని తర్వాత ఏది సార్ అంటే బీహార్. ఈ బీహార్ అయితే 5.6 సంవత్సరాలు 5.6 సంవత్సరాల ఇది కోల్పోతుంది. ఈ బీహార్ తర్వాత మనకి హర్యానా ఇదైతే 5.3 సంవత్సరాల వయసును కోల్పోతుంది. అండ్ దాని తర్వాత ఉత్తరప్రదేశ్ అనేది మనకి ఎంత సార్ అంటే 5 సంవత్సరాల ఈ యొక్క ఆయుష్ ప్రమాణాన్ని కోల్పోవడం జరుగుతుందని ప్రకటించడం జరిగింది. కానీ ఇక్కడ చాలా జాగ్రత్త చూడండి నాన్న, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని చిలీ దేశం సంబంధించిన ఒక యూనివర్సిటీ ఏది సార్ మనకి ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ అనేది రిలీజ్ చేసింది. దీని ద్వారా సగటున 3.5 సంవత్సరాల వయసు అనేది ప్రతి భారతీయుడు కోల్పోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఏకంగా ఢిల్లీ 8.2 సంవత్సరాల వయసును కోల్పోతున్నారు. అదే మనకు బీహార్ ప్రాంతంలో అయితే 5.6 సంవత్సరాలు అండ్ హర్యానాలో 5.3 సంవత్సరాలు అండ్ ఉత్తరప్రదేశ్ లో 5 సంవత్సరాల వయసును కోల్పోతున్నారు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్త చూడండి అన్న, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. మనకి రకరకాల కాలుష్యం వలన ఆయుష్ ప్రమాణమే తగ్గిపోతుంది అని ప్రకటించారు. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోతే ఆపరేషన్ స్వర్ణ. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఏదైతే ఆపరేషన్ స్వర్ణ ఉంటుందో ఇది ఎందుకోసం ప్రారంభించారు అని గమనించినట్లయితే మనకి స్వర్ణముఖి నది. ఏది సార్ అంటే స్వర్ణముఖి. ఏదైతే స్వర్ణముఖి నది ఉంటుందో ఈ స్వర్ణముఖి నది పైన ఇది ప్రారంభించారు. అయితే స్వర్ణముఖి నది పైనే ఈ ఆపరేషన్ స్వర్ణాన్ని ఎందుకు ప్రారంభించారు అని గమనించినట్లయితే ఈ స్వర్ణ నది పరివాహక ప్రాంతంలో భూ కబ్జాదారులు దీనిని ఈ స్వర్ణముఖి నది యొక్క పరివాహక ప్రాంతం ఏదైతే ఉంటుందో ఈ పరివాహక ప్రాంతంలో ఆక్యుపైడ్ చేయకుండా దానిని ప్రొటెక్ట్ చేయడం కోసం, దాన్ని కాపాడడం కోసం ఈ స్వర్ణముఖి నది పైన ఆపరేషన్ స్వర్ణ అనే పేరును ఇచ్చేశారు. ఈ స్వర్ణముఖి నది మొత్తం కూడా ఇది 130 కిలోమీటర్లు ఇది ప్రయాణించడం జరుగుతుంది. అంటే దీని యొక్క దూరం ఎంత సార్ అంటే 130 కిలోమీటర్లు. ఇది మనకి తిరుమల కొండలు ఏవైతే ఉన్నాయో, శేషాచలం కొండలు ఏవైతే ఉన్నాయో దానికి ఈశాన్య దిక్కున జన్మించి ఇది బంగాళాఖాతంలో కలిసిపోవడం జరుగుతుంది 130 కిలోమీటర్ ప్రయాణించిన తర్వాత. అండ్ దాని తర్వాత ఈ స్వర్ణముఖి నది యొక్క ఉపనది ఒకటి ఉండడం జరుగుతుంది. ఓకే, ఉపనది. ఈ ఉపనది పైన కళ్యాణి ఏది సార్ అంటే కళ్యాణి అనే ఆనకట్టను కూడా కట్టడం జరిగింది. ఏ ఆనకట్ట సార్ అంటే కళ్యాణి అనే ఆనకట్ట. గతంలో దాదాపుగా 1970-73 మధ్య దీనిపైన కట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ స్వర్ణముఖి నది ఒడ్డునే ఉన్న ఒక దేవాలయం, చాలా చాలా ఇంపార్టెంట్ అయిన దేవాలయం. తరచుగా ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఎక్కువగా అడగడానికి ఛాన్సెస్ ఉంది. అయితే ముఖ్యంగా దీని ఒడ్డున ఉన్న దేవాలయం ఏది సార్ అంటే శ్రీకాళహస్తి. ఓకే, శ్రీకాళహస్తి అనే దేవాలయం కూడా ఉంది. అంటే ముఖ్యంగా ఈ సాలెపురుగు, పాము అండ్ ఏనుగుతో ఈ పేరును కూడా పోల్చడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి అన్న. ఆపరేషన్ స్వర్ణ అనే దానిని ఏ నది పైన ప్రారంభించారు, ఎందుకు ప్రారంభించారు, ఆ నది యొక్క పొడవు ఎంత, ఆ నది ఎక్కడ కలుస్తుంది, అవన్నీ కూడా, ఆ నది యొక్క ఉపనది పేరేమిటి, దానిపైన కట్టిన ఆనకట్ట పేరేమిటి కూడా మనం ఇక్కడ ఇంపార్టెంటే. ఓకేనన్నా. ఇంకా తిరుమల కూడా మనకి దగ్గరలోనే ఉండడం జరుగుతుంది. ఓకే, తిరుపతి అనే నగరం కూడా ఈ నది ఒడ్డునే ఉండడం జరుగుతుంది. ఏది సార్ మనకి తిరుపతి. ఓకే, తిరుపతి
ఓకే, తిరుపతి అనేది కూడా మనకి ఈ నది ఒడ్డునే ఉన్న వన్ ఆఫ్ ద సిటీగా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోతే ఓకే, ఏది సార్ అంటే వ్యాయామం యుద్ధ అభ్యాస్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం నిన్న కూడా చూసాం. ఆపరేషన్ బ్రైట్ స్టార్ అనే పేరుతో చూడడం జరిగింది. ఆపరేషన్ యుద్ధ అభ్యాస్ అనేది నాన్న మనకి ఇది ఆపరేషన్ యుద్ధ అభ్యాస్ అనేది వ్యాయామం ఎక్సర్సైజ్. ఇది ఎన్నవది సార్ అంటే 21వ వ్యాయామం ఇది. అయితే ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది సార్ అంటే మనకి ఓకేనన్న ఇది అమెరికా అండ్ భారతదేశం. ఏది సార్ అంటే అమెరికా మరియు భారతదేశాల మధ్య జరుగుతుంది. అయితే ఈ యొక్క యుద్ధ అభ్యాస్ అనేది చూసుకుంటే ఈ భారతదేశం అండ్ ఈ యుఎస్ఏ మధ్య జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది సార్ అంటే యుఎస్ఏ లోని అలాస్కా, ఏదైతే యుఎస్ఏ లోని అలాస్కా ఉంటుందో ఈ అలాస్కా ప్రాంతంలో ఇది జరగడం జరుగుతుంది మనకి. ఇదేనన్న ఇది ఒక ఉమ్మడి సైనిక విన్యాసం. ఏది సార్ అంటే వ్యాయామం యుద్ధ అభ్యాస్ అనేది. అండ్ ఇంకో విషయం ఏంటి సార్ అంటే మనకి ఈ యొక్క ఇండియాకి యుఎస్ఏకి మధ్య కొన్ని విన్యాసాలు జరుగుతున్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ ఏది సార్ అంటే ఆర్మీ. ఏది సార్ అంటే ఆర్మీ మధ్య జరిగే ఒక విన్యాసం ఏది సార్ అంటే వజ్ర ప్రహార్ అనేది చెప్పవచ్చు. అండ్ దాని తర్వాత అండ్ నేవీ. ఏది సార్ అంటే నేవీ, ఇండియాకి యుఎస్కి మధ్య నేవీ మధ్య జరిగే ఎక్సర్సైజ్ ఏది సార్ అంటే మనకి ఏది సార్ అంటే మలబార్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన చూడండి అన్న. అండ్ దాని తర్వాత ఎయిర్ ఫోర్స్. ఈ ఎయిర్ ఫోర్స్ కి అండ్ ఈ యుఎస్ఏ ఇండియా మధ్య జరిగేది ఏది సార్ అంటే కోప్ ఇండియా. ఏది సార్ అంటే కోప్ ఇండియా అనేది నిర్వహిస్తారు. అండ్ రెడ్ ఫ్లాగ్ ఇంకోటి ఏది సార్ అంటే రెడ్ ఫ్లాగ్ అనేది కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. చాలా జాగ్రత్త అన్న. వ్యాయామం యుద్ధ అభ్యాస్ అనేది ఎన్నవ ఎడిషన్ జరుగుతుంది 21వ ఎడిషన్. ఏ రెండు దేశాల మధ్య యుఎస్ఏ అండ్ భారత్ మధ్య ఎక్కడ సార్ అంటే అలాస్కాలో జరగబోతుంది. అయితే గత మన ఆర్మీకి ఇండియాకి మధ్య జరిగే ఈ నావిక విన్యాసాల విషయానికి వస్తే ఆర్మీలో జరిగేది యుఎస్ఏ ఆర్మీకి ఇండియన్ ఆర్మీకి వజ్ర ప్రహార్ అని, అండ్ ఇండియన్ నేవీకి యుఎస్ఏ నేవీకి మధ్య జరిగేది మలబార్ అని, అండ్ ఎయిర్ ఫోర్స్ అండ్ యుఎస్ఏ ఎయిర్ ఫోర్స్ మధ్య కోప్ ఇండియా అండ్ రెడ్ ఫ్లాగ్ అనేది కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త నాన్న. చాలా రకాల విన్యాసాలు మనం చెప్పుకున్నాం గత రోజులుగా. గత క్లాస్ లో కూడా బ్రైట్ స్టార్ కావచ్చు, అండ్ లేదంటే మనకి ఈ అరుణాచల ప్రదేశ్ అస్సాంలో నిర్వహించే కొన్ని విన్యాసాలు కావచ్చు. ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. వాటిని కూడా ఒకసారి ఒక చోట రాసుకుని ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మనము ఆన్సర్ చేయడానికి వీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోదన్నాను. ఓకే, ఏది సార్ అంటే ప్రత్యూస్ టెలిస్కోప్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఓకే, ప్రత్యూస్ టెలిస్కోప్ ఇది ఏది సార్ అంటే రామన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దీన్ని తయారు చేశారు. రామన్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో ఇది దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ రామన్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే బెంగళూరు. ఎక్కడుంది సార్ అంటే బెంగళూరు లో ఉండడం జరుగుతుంది. ఇది ఏదైతే హైడ్రోజన్ ఉంటుందో ఈ హైడ్రోజన్ ని ఉపయోగించి విశ్వ నిర్మాణం ఏది సార్ అంటే విశ్వ నిర్మాణం గురించి అధ్యయనం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రత్యూస్ టెలిస్కోప్ ని ఇచ్చేశారు. అంటే ఈ చంద్రుని ఆవల ఉన్న ప్రాంతాన్ని మొత్తం స్కాన్ చేయడం అండ్ విశ్వం యొక్క పుట్టుక దానికి సంబంధించిన సమాచారం సేకరించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యూస్ టెలిస్కోప్ ను ఎవరినన్నా రామన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చేయడం జరుగుతుంది. ఈ రామన్ ఇన్స్టిట్యూట్ అంటే మనకి ఏది సార్ అంటే సివి రామన్. ఓకేనన్నా, సివి రామన్ యొక్క పేరు మీదుగా ఏర్పాటు చేయబడిన ఇది. ఈ సివి రామన్ గారు ఎవరు సార్ అంటే 1930లో ఫిజిక్స్ లో భారతదేశానికి నోబెల్ అవార్డ్ ఏదైతే నోబెల్ అవార్డు ఉంటుందో ఈ నోబెల్ అవార్డు ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు సార్ అంటే సివి రామన్ గారు. అండ్ దాని తర్వాత ఈ సివి రామన్ గారికి చాలా రకాల అవార్డులు కూడా రావడం జరిగింది. ఇతను
ఒక దాన్ని కనుగొన్నాడు. ఏది సార్ అంటే రామన్ ఎఫెక్ట్. ఏది సార్ అంటే రామన్ ఎఫెక్ట్ ను కనుగొనడం జరిగింది. ఈ రామన్ ఎఫెక్ట్ ను ఎప్పుడు కనుగొన్నారు సార్ అంటే 1928 ఫిబ్రవరి 28వ తారీఖున కనుగొన్నారు. అందుకే ఫిబ్రవరి 28ని నేషనల్ సైన్స్ డే గా కూడా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త నాన్న. ప్రత్యూస్ టెలిస్కోప్ ను ఎవరు తయారు చేశారు, ఇది ఎక్కడ ఉంది, దీని యొక్క ముఖ్యమైన పని విధానం ఏమిటి, అండ్ ఇది ఎవరి పేరు మీద ఏర్పడింది, అతని గతంలో ఏమైనా అవార్డులు వచ్చాయా, ఏ దానికి కనుగొందుకు అవార్డు వచ్చింది, ఇతని పేరు మీద ఏం నిర్వహిస్తాం అనేది కూడా నేను డీటెయిల్ గా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చాలా ఇన్ఫర్మేషన్ ఓకేనన్నా, చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు చేయవలసింది ఒకటే, ఓకే, నీట్ గా రాసుకోవడం. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి మీకు కావాల్సిన పీడిఎఫ్ ని కూడా పొందవచ్చు మీరు, ఓకేనన్నా. అండ్ మేము ఎలాగ సార్ అంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండింటిని కూడా పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. ఓకే, దాంతో పాటు మన ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన పిల్లలకి డైలీ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, వీక్లీ టెస్ట్ ను కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ స్పెషల్ బ్యాచెస్ కూడా, స్పెషల్ అంటే కేవలం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసుకునే లాగా మేము బ్యాచ్ ని కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ చూద్దాం నాన్న. ఐఎన్ఎస్ కడమట్. ఓకే నాన్న, కడమట్ లేదా కడమత్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఈ ఐఎన్ఎస్ కడమట్ అనేది ఇటీవల ఏది సార్ అంటే పాపువా, ఏది సార్ అంటే పాపువా న్యూగినియా అనే దేశానికి సంబంధించి 50వ స్వాతంత్ర్య వేడుకలకు గాను ఈ పాపువా న్యూగినియా అనే దేశ రాజధానికి అటెండ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఈ పాపువా న్యూగినియా అనే దేశానికి సంబంధించి అక్కడ ఈ 50 స్వాతంత్ర వేడుకల్లో భాగంగా పాల్గొనడానికి వెళ్ళడం జరిగింది. ఇదే ఐఎన్ఎస్ కదమత్ లేదా కడమట్ అనేది ఇటీవల ఇండోనేషియా కూడా వెళ్ళడం జరిగింది. ఎక్కడ సార్ అంటే ఇండోనేషియా కూడా వెళ్ళడం జరిగింది. ఇదే ఐఎన్ఎస్ కదమత్ అనేది జపాన్, ఏ దేశాన్న ఇటీవల జపాన్ దేశాన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఏది సార్ అంటే ఈ పాపువా న్యూగినియా అనే దేశానికి హాజరవ్వడం జరిగింది. ఈ పాపువా న్యూగినియాకు సంబంధించి దీని యొక్క అత్యున్నత పౌర పురస్కారం ఏది సార్ అంటే అత్యున్నత పౌర పురస్కారమును భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా అందజేయడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి అన్న. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో 100% క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉన్న ముఖ్యమైన కరెంట్ ఇష్యూ. ఓకేనన్న, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోదన్నాను. నెక్స్ట్ కరెంట్ టాపిక్ ఏది సార్ అంటే గౌరవ్ సే స్వాదిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడగడానికి ఇది ఒక వన్ ఆఫ్ ద ఇదని చెప్పవచ్చు నాన్న. గౌరవ్ సే స్వాది అనేది మనకి ఉపయోగపడుతుంది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకేనన్న ఉండడం జరుగుతుంది మనకి. ఏం సార్ అంటే గౌరవ్ సే స్వాదిస్ అంటే ఏది సార్ అంటే మనకి భారతదేశంలోని క్రీడా వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి ఉత్పత్తిని భారతదేశంలోనే ఉత్పత్తి చేయనున్నారు. ఇది భారతదేశంలోనే మొదటిసారిగా ఓకేనన్నా, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా క్రీడా వస్తువులు ఏవైతే ఉన్నాయో, స్పోర్ట్స్ కిట్స్ ఏవైతే ఉంటాయో భారతదేశంలోనే తయారు చేయాలనే ఉద్దేశంతోనే ఓకే మినిస్ట్రీ అయిన ఎవరు సార్ అంటే మన్సుఖ్ మాండవ్య గారు దీనిని ప్రారంభించడం జరుగుతుంది. ఎక్కడ సార్ అంటే న్యూఢిల్లీలో దీన్ని ప్రారంభించడం జరుగుతుంది మనకి. ఇది నాన్న, కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి నాన్న. క్రీడా వస్తువులకు సంబంధించి గౌరవ్ సే స్వాదిస్ అనే దాన్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగినది. ఎవరు సార్ అంటే మన్సుఖ్ మాండవ్య గారు ప్రారంభించారు మనకి. ఓకే, కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి అన్న. అంటే మనకి భారతదేశంలోనే వస్తువులు తయారవ్వాలి అనే ఉద్దేశంతో మనకి మేక్ ఇన్ ఇండియా అనేది తీసుకురావడం జరిగింది. అంటే ఏదైనా వస్తువులు ఉంటే
భారతదేశంలోనే ఉత్పత్తి అనేది ప్రారంభించాలనే ఉద్దేశంతో. ఓకేనన్న. నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోదాం నాన్న. గ్లోబల్ పీస్ ఇండెక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన చూడండి అన్న. గ్లోబల్ పీస్ ఇండెక్స్. ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో దాదాపుగా ఒక 163 దేశాలు పాల్గొంటే, అవుట్ ఆఫ్ 163 కంట్రీస్ పాల్గొంటే, దీంట్లో భారతదేశం అనేది మనకి ఓకేనన్న 115వ స్థానంలో ఉండడం జరుగుతుంది. అయితే ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది సార్ అంటే మనకి ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది సార్ అంటే ఐస్లాండ్. మొదటి స్థానంలో ఏది సార్ అంటే ఐస్లాండ్. రెండవ స్థానంలో ఐర్లాండ్. ఓకేనా, గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఐర్లాండ్. మూడవ స్థానంలో ఏది సార్ అంటే న్యూజిలాండ్. న్యూజిలాండ్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత 4వ స్థానంలో ఏది సార్ అంటే ఆస్ట్రియా. 5వ స్థానంలో స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ అనేది ఉండడం జరుగుతుంది. భారతదేశంలో గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో ఉండడం జరుగుతుంది. అదే ఆసియా ఖండంలో ఓకేనన్నా ఇంకో ఇలా కూడా అడగొచ్చు. ఆసియా ఖండంలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది సార్ అంటే సింగపూర్. సింగపూర్ అనేది ఉండడం జరుగుతుంది. రెండవది జపాన్ అనే దేశం ఉండడం జరుగుతుంది. మూడవది మలేషియా. మలేషియా. 4వది ఏది సార్ అంటే భూటాన్. 5వది ఏది సార్ అంటే మంగోలియా. మంగోలియా అనే దేశం ఉండడం జరుగుతుంది మనకి. కానీ కొంచెం జాగ్రత్తనన్నా, ప్రపంచంలో గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో ఐస్లాండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రియా అండ్ స్విట్జర్లాండ్ ఉంటే, ఆసియా ఖండంలో మొదటి స్థానంలో గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో సింగపూర్, జపాన్, మలేషియా, భూటాన్, మంగోలియా ఉన్నాయి. అయితే భారతదేశం 163 దేశాలలో ఎన్నో స్థానంలో ఉంది నాన్న 115. 115వ స్థానంలో భారతదేశం అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోదాం నాన్న. ఓకే నాన్న, ఏసీబీ చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. అపాయింటెడ్ న్యూస్ ఏబిసి. ఏది సార్ అంటే ఏబిసి చాలా చాలా ఇంపార్టెంట్. ఆడిట్ బ్యూరో ఆఫ్ ఏది సార్ అంటే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ చైర్మన్ గా ఓకే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ చైర్మన్ గా 2025-26 సంవత్సరానికి 25-26 సంవత్సరానికి కరుణేష్ బజాజ్. ఎవరు సార్ అంటే కరుణేష్ బజాజ్ అనే వ్యక్తి నియమితులు అవ్వడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. అపాయింటెడ్ న్యూస్ లో అడగడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ వన్ చూడండి నాన్న, లానీనో చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. లానీనో అనేది మనకి ఎప్పటి నుంచి సార్ అంటే ఈ సెప్టెంబర్ అండ్ నవంబర్ మధ్య కాలంలో లానీనో అనేది ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి అని వాతావరణ శాఖ ప్రకటించడం జరుగుతుంది. అంటే వాతావరణ పరిశోధన శాఖ ప్రకటించింది. అందువలన సాధారణం కన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉండబోతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో జలాలు వేడెక్కి ఎలనీనో చల్లబడితే లానీనో కూడా ఏర్పడుతుంది. ఎలనీనో వలన ఋతుపవనాలు బలహీనపరిచి భారతదేశంలో వర్షభావం దాడి చేస్తే లానీనో ఏమవుతుందని మనకి అధిక వర్షపాతాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ లానీనో వలన భారతదేశంలో అత్యధిక వర్షపాతం సంభవించబోతుంది. అత్యధిక వర్షపాతం అనేది అంటే సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వస్తుంది. అదే ఎలనీనో అంటే మనకి ఈ పెరు పసిఫిక్ మహాసముద్రంలో పెరు దేశ తీర ప్రాంతంలో ఏమవుతుంది సార్ అంటే వేడి నీళ్లు బుడగల ప్రారంభమై ఆ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడి ఎక్కడున్న ఋతుపవనాలన్నీ ఆకర్షించి భారతదేశం వర్షం ఇవ్వదు. కానీ లానినో ఏంటి సార్ అంటే ఏదైతే మనకి ఆ పసిఫిక్ మహాసముద్రం పెరు దేశ సముద్ర తీర ప్రాంతంలో ఏమవుతుంది సార్ అంటే ఈ ఏదైతే మనకి వేడి నీళ్లు రావడం ఆగిపోయి ఆ ప్రాంతం చల్లబడడం వలన మొత్తం కూడా ఆ వాతావరణం అనేది ఋతుపవనాలు విస్తరిస్తాయి. అందువలన సాధారణం కంటే అత్యధిక వర్షపాతం రాబోతుంది అని ఏది నాన్న ఇండియన్ మెట్రోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకటించడం జరిగింది.
ఇది దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సార్ అంటే పూణేలో ఉండడం జరుగుతుంది. అదే ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది సార్ అంటే న్యూఢిల్లీలో ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకున్నాను, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనగా పూణే, డిపార్ట్మెంట్ అంటే న్యూఢిల్లీ. మొదటగా దీనిని 1875లో ఏది మనకి ఇండియన్ మెట్రోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 1875లో కలకత్తాలో ఏర్పాటు చేశారు నాన్న. దాని తర్వాత ప్రజెంట్ అయితే ఇది పూణేలో ఉండడం జరుగుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోదాం నాన్న. యుఏఈ భారత దౌత్యవేత్తగా దీపక్ మిత్తల్ గారు అపాయింట్ అయ్యడం జరిగింది. అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ప్రెసిడెంట్ ఎవరు సార్ అంటే దీపక్ మిత్తల్ గారు దౌత్యవేత్తగా అంబాసిడర్ గా అపాయింట్ చేయడం జరుగుతుంది మనకి ఇతను. ఓకే నాన్న. అండ్ దాని తర్వాత నాగరాజు అనే వ్యక్తి అవార్డు నాన్న. ఎస్ సార్ అంటే నాగరాజు అనే వ్యక్తికి నాయుడమ్మ అవార్డు, ఏది సార్ అంటే నాయుడమ్మ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇది 2025 సంవత్సరానికి గాను ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది మనకి ఇది నాన్న. ప్రధానంగా ఓకే నాన్న, శాస్త్రవేత్తలు వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ అవార్డును ఎవరు సార్ అంటే తెలంగాణ గవర్నమెంట్. ఓకేనా, తెలంగాణ గవర్నమెంట్ దీనిని అందజేయడం జరుగుతుంది. నాయుడమ్మ అవార్డు అనేది నాగరాజు గారికి దీన్ని ఇస్తారు నన్ను. ఓకే, లాస్ట్ వన్ చూడండి నన్ను, మనం ఆల్రెడీ గతంలో చెప్పాం. ఓకేనన్న. ఓకే, లండన్ లోని బ్రిటిష్ మ్యూజియం ఏదైతే ఉంటుందో, ఓకే లండన్ లోని బ్రిటిష్ మ్యూజియం ఏదైతే ఉంటుందో 2027లో ప్రదర్శన జరగబోతుంది. ఏ ప్రదర్శన సార్ అంటే వస్తు ప్రదర్శన. ఏదైతే వస్తు ప్రదర్శన ఉంటుందో ఈ ప్రదర్శన జరగబోతుంది. ఈ ప్రదర్శనలో అస్సాం రాష్ట్రానికి చెందిన ఓకేనన్న ఓకే ఈ అస్సాం రాష్ట్రానికి సంబంధించిన దాదాపుగా ఈ ఒక వస్త్రాన్ని ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది మనకి. అండ్ 2027లో ఇదే దాదాపు అస్సాంలో 18 నెలల పాటు ఈ వస్త్రాన్ని కూడా ప్రదర్శించబోతున్నారు నాన్న. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఓకే, కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. దాదాపుగా 16వ శతాబ్దానికి సంబంధించిన ఈ వస్త్రం. ఓకే, ఏవైనా మిగిలిపోయిన కరెంట్ అఫైర్ ఉంటే రేపటి కరెంట్ అఫైర్ విషయాల్లో చూద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.